హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు లా ఎక్సలెన్స్ ఐఏఎస్ అకాడమీ. ఈరోజు మనం డిసెంబర్ 4 నాటి ఈనాడు న్యూస్ పేపర్లోని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ గురించి డిస్కస్ చేద్దామండి. బిఫోర్ దట్ మనము ప్రీవియస్ క్లాస్లోని క్వశ్చన్ ఆఫ్ ద డే గురించి చూద్దాము. ఇటీవల వార్తల్లో నిలిచిన చక్షు అనేది లాస్ట్ క్లాస్లో మనము ఈ చక్షు గురించి డిస్కస్ చేయడం జరిగింది. ఆ కంటెక్స్ట్లో ఈ క్వశ్చన్ని ఫ్రేమ్ చేశాను. 4 ఆప్షన్స్ని ఇక్కడ ఇవ్వడం జరిగింది. కరెక్ట్ ఆప్షన్ని ఐడెంటిఫై చేద్దాం. ఆప్షన్ ఏ, యూపీఐ మోసాలను రియల్ టైంలో ట్రాక్ చేయడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రారంభించిన మొబైల్ అప్లికేషన్. ఆప్షన్ బి, టెలికమ్యూనికేషన్స్ శాఖ యొక్క సంచార్ సాథీ కింద యాంటీ ఫ్రాడ్ ఇంటెలిజెన్స్ ప్లాట్ఫామ్. ఆప్షన్ సి, సరిహద్దు భద్రత కోసం ఇస్రో అభివృద్ధి చేసిన ఉపగ్రహ ఆధారిత నిఘా వ్యవస్థ. ఆప్షన్ డి, ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ప్రారంభించిన డిజిటల్ హెల్త్ రిజిస్ట్రీ. ఈ 4 ఆప్షన్స్లో చక్షు అనేది దేనికి సంబంధించినదో చూద్దాం. లాస్ట్ క్లాస్లో మనం చెప్పుకున్నాం, చక్షు అనేది ఇండియా యొక్క న్యూ యాంటీ ఫ్రాడ్ ఐ. ఇది ఒక నిఘా వ్యవస్థలాగా ఏర్పాటు చేయడం జరిగింది. దీని ద్వారా ఫేక్ ఇన్వెస్ట్మెంట్ కాల్స్, కేవైసీ స్కామ్ ఎస్ఎంఎస్, ఫేక్ పోలీస్ ఆర్ గవర్నమెంట్ ఇంపర్సనేషన్, ఫిషింగ్ లింక్స్, మాలిషియస్ ఏపీకేస్ వీటన్నిటిని రిపోర్ట్ చేయడానికి సంచార్ సాథీ యాప్ ద్వారా యాంటీ ఫ్రాడ్ ఇంటెలిజెన్స్ ప్లాట్ఫామ్గా దీనిని రూపొందించడం జరిగింది. సో ఆన్సర్ ఏమవుతుంది అండి? బి, టెలికమ్యూనికేషన్ శాఖ యొక్క సంచార్ సాథీ యాప్ కింద యాంటీ ఫ్రాడ్ ఇంటెలిజెన్స్ ప్లాట్ఫామ్. బి అనేది ఇక్కడ కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. దీనికి కంటిన్యూషనే ఈరోజు మన ఫస్ట్ ఆర్టికల్లో చూద్దాము. సంచార్ సాథీ యాప్పై వెనక్కు తగ్గిన కేంద్రం, కొత్త ఫోన్లలో తప్పనిసరి అనే ఉత్తర్వుల ఉపసంహరణ. లాస్ట్ క్లాస్లో మనం చూసాము, సంచార్ సాథీ యాప్ని ఇక నుండి ప్రతి కొత్త మొబైల్లను డిఫాల్ట్గా ఇన్స్టాల్ చేయాలి మరియు డిలీట్ చేసే ఆప్షన్ కూడా దానికి అందుబాటులో ఉండదు అని లాస్ట్ క్లాస్లో మనం చెప్పుకున్నాము. అయితే దీని మీద మరొక కీలక అప్డేట్ని మనం చూడవచ్చు. కొత్తగా విక్రయించే ఫోన్లలో డిఫాల్ట్గా సంచార్ సాథీ యాప్ను కంపెనీలే పొందుపరచాలి అన్న వివాదాస్పద నిర్ణయం నుంచి కేంద్ర ప్రభుత్వం వెనక్కి తగ్గింది. విపక్షాలతో పాటు సాంకేతిక నిపుణుల నుంచి తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమైన నేపథ్యంలో ఈ ఉత్తర్వులను ఉపసంహరించుకుంది. అయితే యాప్ స్టోర్స్లో ఈ యాప్ అందుబాటులో ఉంటుంది అని, ఎవరైనా స్వచ్ఛందంగా ఇన్స్టాల్ చేసుకోవాలని అనుకున్న వారు ఉంటే ఈ యాప్ని ఇన్స్టాల్ చేసుకోవచ్చు అని స్పష్టం చేయడం జరిగింది. ఈ యాప్ గురించి కేంద్రం ఏం చెప్పింది? సైబర్ నేరాల నుంచి రక్షణ, చోరీకి గురైన ఫోన్లను గుర్తించేందుకు ఈ యాప్ను అన్ని ఫోన్లలో తప్పనిసరి చేస్తూ ప్రభుత్వం ఆదేశాలు ఇవ్వడం మనం చూడవచ్చు. అయితే పౌరుల కాల్స్ను వినడానికి, ఎస్ఎంఎస్లను చూడడానికే ప్రభుత్వం ఈ యాప్ను తీసుకొచ్చింది అని ప్రతిపక్షాలు, వ్యక్తిగత గోప్యత కోసం పోరాడేవారు అభ్యంతరాలు వ్యక్తం చేశారు. అంటే ప్రైవసీ అనేది ఇక్కడ కోల్పోతున్నాము. మనకి రైట్ టు ప్రైవసీ అనేది వన్ ఆఫ్ ద ఫండమెంటల్ రైట్. సో ప్రాథమిక హక్కులకే ఇది విఘాతం కలిగిస్తుంది అని ఆందోళనలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో కేంద్రం దీనిని తప్పనిసరి అనే నిబంధనను సడలించి స్వచ్ఛందంగా ఇన్స్టాల్ చేసుకోవచ్చు అని ప్రకటించింది. మనకి ఆర్టికల్ 21లో రైట్ టు ప్రైవసీ అనేది పొందుపరచడం జరిగింది. కాబట్టి గోప్యత హక్కు అనేది వన్ ఆఫ్ ద ఫండమెంటల్ రైట్. అయితే ఈ యాప్కి సంబంధించి ప్రజల నుంచి స్వచ్ఛందంగా భారీ స్పందన అయితే లభిస్తుంది. ఒక్క రోజులోనే సుమారు 6 లక్షల డౌన్లోడ్లు నమోదయ్యాయి. ఇది కేవలం సైబర్ నేరాల నుంచి పౌరుల భద్రతకు ఉద్దేశించినదే. అయితే ప్రజల నుంచి స్వచ్ఛందంగా స్పందన వస్తున్నందున తప్పనిసరి చేయడం లేదు అని మంత్రిత్వ శాఖ వివరించింది. అలానే ఈ ప్రైవసీ ఇష్యూస్ గురించి కూడా స్పష్టం చేయడం మనం చూడవచ్చు. ఈ సంచార్ సాథీ యాప్ ద్వారా ప్రజలపై గూఢచర్యం సాధ్యం కాదు అని, అలాంటిదేది దీని ద్వారా జరగదు అని కమ్యూనికేషన్ల శాఖ మంత్రి స్పష్టం చేయడం మనం చూడవచ్చు. అండ్ ప్రజల రక్షణే యాప్ ఉద్దేశమని, వాడాలా వద్దా అని ఎంపిక చేసుకునే అవకాశం వారికే ఇచ్చామని ఆయన చెప్పారు. యాప్లో రిజిస్టర్ కాకపోతే అది ఆ ఫోన్లో పనిచేయదు అని, అవసరమైతే దానిని తొలగించేందుకు కూడా ఆస్కారం ఉంటుంది అని తేల్చి చెప్పారు. నిన్నటి ఉత్తర్వులలో ఈ యాప్ డిఫాల్ట్గా ఉంటుంది, తొలగించడానికి అవకాశం ఉండదు అని పేర్కొనడం మనం చూడవచ్చు. అయితే ఇప్పుడు కొన్ని నిబంధనలను సడలించి దీనిని వాలంటరీగా చేశారు మరియు ఎప్పుడు కావాలంటే అప్పుడు దానిని డిలీట్ చేసే ఆప్షన్ కూడా ఇవ్వడం జరిగింది. ఇది సంచార్ సాథీ యాప్కి సంబంధించిన రీసెంట్ అప్డేట్ అండి. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ టాపిక్ ఇంపార్టెంట్. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. $90 నాట్ అవుట్, ఎఫ్ఐఐలు దిగుమతిదారుల నుంచి అమెరికా కరెన్సీకి అమిత గిరాకీ. ఈ ఆర్టికల్ మనకి ఇటీవల భారత కరెన్సీ అనేది డిప్రిషియేట్ అవుతూ వస్తుంది. ఇండియన్ రూపీ వాల్యూ పడిపోతూ ఉంది. దీనికి గల కారణాలు మరియు ఫ్యూచర్ ట్రెండ్స్ గురించి ఈ ఆర్టికల్లో వివరించడం జరిగింది. దీనిలోని ఇంపార్టెంట్ పాయింట్స్ ఇప్పుడు చూద్దాం. ప్రెజెంట్ రూపీ ఎక్స్చేంజ్ వాల్యూ
ఒక డాలర్కు 90.15 రూపాయల వద్ద ముగిసింది. అంటే $1 ఈజ్ ఈక్వల్ టు 90.15 రూపీస్గా మనం ఇక్కడ చూడవచ్చు. లాస్ట్ 1 ఇయర్ ట్రెండ్ని మనం చూస్తే ఓవరాల్గా 6.57% డిప్రిషియేషన్ క్షీణత అనేది మనం రూపాయి మారకపు విలువలో గమనించవచ్చు. అయితే దీనికి గల కారణాలు ఏంటి అనేది ఇక్కడ చూద్దాం. కొన్ని నెలలుగా భారత ఈక్విటీ డెట్ మార్కెట్ల నుంచి విదేశీ మదుపర్లు పెట్టుబడులను వెనక్కి తీసుకుంటూ ఉండడంతో డాలర్లకు గిరాకీ పెరిగి రూపాయి విలువపై ఒత్తిడి పెరుగుతుంది. ఎప్పుడైతే మన మార్కెట్ నుంచి డాలర్లు అనేవి వెళ్ళిపోయాయో, డాలర్లు వెళ్ళిపోతే ఆటోమేటిక్గా మనకి కొరత అనేది ఏర్పడుతుంది అండ్ డిమాండ్ అనేది పెరుగుతుంది. ఎప్పుడైతే డాలర్కి డిమాండ్ పెరిగిందో ఆటోమేటిక్గా రూపీ వాల్యూ అనేది తగ్గిపోతూ ఉంటుంది. అదేవిధంగా వస్తువులకు చెల్లింపులు చేసేందుకు దిగుమతిదారులు భారీగా డాలర్లను కొనుగోలు చేస్తూ ఉండడం కూడా రూపాయి విలువపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. ఇండియన్ ప్రొడక్ట్స్ మీద ఎప్పుడైతే టారిఫ్లని పెంచడం జరిగిందో ఆటోమేటిక్గా మన ఎగుమతుల మీద అది తీవ్ర ప్రభావం చూపించింది అండ్ మార్కెట్లో డాలర్లు అనేవి తగ్గుముఖం పట్టాయి. అయితే మనము వస్తువులను దిగుమతి చేసుకోవడానికి కూడా డాలర్లు అవసరం ఉంటుంది అండ్ వన్స్ మార్కెట్లో డాలర్ల కొరత ఏర్పడితే డాలర్కి డిమాండ్ పెరుగుతుంది ఈ దిగుమతులు చేసుకునేందుకు చెల్లింపులు చేయడం కోసం అండ్ ఆటోమేటిక్గా రూపీ వాల్యూ అనేది పడిపోతుంది. అందువల్లనే ఈ భారత్ మరియు అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందం ఆలస్యం అవుతూ ఉండడం కూడా రూపాయి ప్రతికూలతకు ఒక కారణంగా చెప్పవచ్చు. అండ్ ఫ్యూచర్ ట్రెండ్స్ని అబ్జర్వ్ చేస్తే రూపాయి విలువ 90.50ను తదుపరి కీలక స్థాయిగా కొందరు విశ్లేషకులు చెబుతున్నారు. అంటే 90.50 రీచ్ అవ్వనుంది అని. అండ్ భారత్ అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందంపై అనిశ్చితులు ఇలాగే కొనసాగితే డాలర్ విలువ 92కు వెళ్ళినా కూడా ఆశ్చర్యం లేదని విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే భారత్ మరియు అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందం కుదిరితే మాత్రం ఈ రూపాయి క్షీణతకు అడ్డుకట్ట పడే అవకాశం ఉంది మరియు రూపాయి విలువ పుంజుకునే అవకాశం కూడా ఉంది అని చాలా మంది విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే ఈ క్షీణత వలన లాభం ఎంత ఉంది, నష్టం ఎంత ఉంది అనేది కూడా ఇక్కడ మనం చూడవచ్చు అండి. రూపాయి క్షీణత వలన కొన్ని రంగాలు లాభపడితే కొన్నిటిల్లో నష్టం అనేది కలుగుతుంది. బలహీన రూపాయితో దిగుమతుల బిల్లు భారం పెరుగుతుంది. విదేశాలపై అధికంగా ఆధారపడిన చమురు, ఎరువులతో పాటు బంగారం, వెండి వంటి కీలక రంగాలపై ఈ ప్రభావం కనిపించవచ్చు. అండ్ ఈ దిగుమతుల వ్యయ భారాన్ని వినియోగదారులకు బదిలీ చేస్తే ఇంధనం, కొన్ని రకాల ఆహార ఉత్పత్తులు, ఎలక్ట్రానిక్స్ ధరలు పెరుగుతాయి. అయితే ఈ క్షీణత వలన ఎగుమతులకు మాత్రం ప్రయోజనం చేకూరుతుంది. అంతర్జాతీయ విపణులలో తక్కువ ధరకే మన ఉత్పత్తులు లభిస్తాయి. తద్వారా పోటీపరమైన అనుకూలత పొందే వీలు ఉంటుంది. ముఖ్యంగా జౌళి, దుస్తులు, చేనేత లాంటి రంగాలకు ప్రయోజనం చేకూరనుంది. డాలర్లలో ఆర్జిస్తుండడంతో ఐటీ సేవలు, సాఫ్ట్వేర్, బీపీఓ సంస్థల ఆదాయాలు మరింతగా పెరగవచ్చు. అదేవిధంగా డాలర్లలో రుణాలు తీసుకున్న కంపెనీలకు వ్యయభారం పెరుగుతుంది. ధరలు పెరిగి సామాన్యులు ఇబ్బంది పడతారు. జస్ట్ ఒక సింపుల్ క్యాలిక్యులేషన్ అనేది చూద్దాము అండి. $1 ఈక్వల్ టు 50 రూపీస్ ఉందనుకోండి అండ్ ఇప్పుడు $1 100 రూపీస్ అయిందని అనుకుందాం. అండ్ రూపీ డిప్రిసియేషన్ అనేది ఇంపోర్ట్స్ మీద మరియు ఎక్స్పోర్ట్స్ మీద ఏ విధమైన ప్రభావం ఉంటుంది అనేది చూద్దాం. ఎర్లియర్ మనము ఒక $100 విలువ గల వస్తువుని దిగుమతి చేసుకోవాలని అనుకుంటున్నాం. అప్పుడు ఎన్ని రూపాయలు ఇవ్వాల్సి వచ్చేది? మనము అరౌండ్ 50 రూపీస్ $1 కాబట్టి 5000 రూపీస్ చెల్లిస్తే సరిపోయేది. అంటే 5000 రూపాయలు చెల్లిస్తే మనకి సరిపోయేది. కానీ $1 100 రూపీస్ అయినప్పుడు ఇప్పుడు ఎంత చెల్లించాల్సి ఉంటుంది? 10,000 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. అంటే మనకి వస్తువుల ధర అనేది పెరిగిందా తగ్గిందా? ఆటోమేటిక్గా కాస్ట్ అనేది పెరిగింది. అండ్ ఇది ఫైనల్గా ఎవరి మీద పడుతుంది భారం అంటే వినియోగదారుల మీదే పడుతుంది. ఇంపోర్ట్ చేసుకునేవాడు తీసుకోడు ఆ భారాన్ని. ఫైనల్గా కన్జ్యూమర్ మీదే ఈ భారం అనేది పడనుంది. కాబట్టి ఎక్కువగా దిగుమతుల మీద ఆధారపడిన రంగాలు అన్నీ కూడా ఇప్పుడు ఈ ప్రభావాన్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది. అండ్ ఎక్స్పోర్ట్స్ విషయంలో ఇక్కడ చూడండి, మన దగ్గర ఒక 10,000 రూపాయలు విలువ గల వస్తువుని అమ్మడానికి ఉన్నాం, ఎక్స్పోర్ట్ చేయడానికి ఉన్నాం. సో ఈ 10,000 రూపాయల వస్తువుకు ఇదివరకు ఎన్ని డాలర్లు చెల్లించాల్సి వచ్చేది? సుమారు $200 చెల్లించాల్సి వచ్చేది. కానీ ఎప్పుడైతే $1 100 రూపాయలు అయిందో ఈ 10,000 రూపాయల వస్తువుకు మనము $100 చెల్లిస్తే సరిపోతుంది. అంటే ఇదివరకు ఇంటర్నేషనల్ మార్కెట్లో ఈ వస్తువు విలువ $200గా ఉంటే ప్రస్తుతం ఇది $100కు పడిపోయింది. కాబట్టి కొనుగోలు చేసే వాళ్ళు ఇంట్రెస్ట్ చూపిస్తారు. తద్వారా డిమాండ్ అనేది పెరుగుతుంది, ఎగుమతులు ఎక్కువగా జరుగుతాయి. ఇక్కడ చూడండి, ఎర్లియర్ 1947 నుంచి ప్రజెంట్ 2025 వరకు
ఈ రూపీ డిప్రిసియేషన్కి సంబంధించిన గణాంకాలు ఇవ్వడం జరిగింది. 1947లో 3.30 ఉండగా అండ్ క్రమేపీ అది 1998కి 41.26 అండ్ దెన్ 2022లో 81.35 అండ్ నౌ 2025లో సుమారు 90.15 వద్ద సెటిల్ అయింది. భవిష్యత్తులో ఇది 92కి కూడా చేరవచ్చు అని చాలామంది విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. భవిష్యత్తులో ఇది ఎలా ఉండనుంది అనేది చూస్తే విదేశీ సంస్థాగత మదుపరులు ఎఫ్ఐఐ అంటాము, ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్, వీళ్ళు ఎప్పుడు కావాలంటే అప్పుడు తమ పెట్టుబడులను తీసుకుని వెళ్ళిపోతూ ఉంటారు. అయితే ఈ ఎఫ్ఐఐలు తిరిగి మన మార్కెట్లలో కొనుగోళ్లు చేపడితేనే డాలర్లకు డిమాండ్ తగ్గి రూపాయి విలువకు స్థిరత్వం వస్తుంది. ఎప్పుడైతే డాలర్స్లో ఇన్వెస్ట్మెంట్ వస్తుందో ఆటోమేటిక్గా భారతదేశం మార్కెట్లలోకి ఎక్కువ డాలర్లు వస్తాయి. అండ్ డాలర్లు ఎక్కువగా వస్తే ఆటోమేటిక్గా డిమాండ్ అనేది తగ్గుతుంది అండ్ రూపీ అనేది పుంజుకోవడానికి అవకాశం ఉంటుంది. అలా కాకుండా ఎఫ్ఐఐల అమ్మకాలు కొనసాగితే మాత్రం రూపీ వాల్యూ మరింత డిప్రిషియేట్ అయ్యే అవకాశం ఉంది. దీనితో పాటు అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు పెరిగితే దేశ దిగుమతి బిల్లు మరింత పెరుగుతుంది. దీంతో వాణిజ్య లోటు అధికమై రూపాయి విలువపై ప్రతికూల ప్రభావం చూపిస్తుంది. ట్రేడ్ డెఫిసిట్ కూడా రూపీ క్షీణత మీద ప్రభావం చూపించనుంది అండి. అండ్ భారత్ అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందం సాధ్యమైనంత త్వరగా కుదరాలి. దీనిపై అనిశ్చితి కొనసాగినంత కాలం రూపీ వాల్యూ క్రమేపీ క్షీణిస్తూనే ఉంటుంది. అయితే రూపీ క్షీణత విషయంలో ఆర్బీఐ జోక్యం చేసుకోదా అంటే యాక్చువల్గా ఎక్స్చేంజ్ రేట్ సిస్టమ్ అనేది రెండు విధాలుగా ఉంటుంది. ఒకటి ఫిక్స్డ్ ఎక్స్చేంజ్ అండ్ రెండవది ఫ్లోటింగ్ ఎక్స్చేంజ్ రేట్. ఫిక్స్డ్ ఎక్స్చేంజ్ రేట్లు ఆర్బీఐ లాంటి కేంద్ర బ్యాంకులు డైరెక్ట్గా ఇన్వాల్వ్ అవుతూ ఉంటాయి. రెండవది ఫ్లోటింగ్ ఎక్స్చేంజ్ రేట్లో మార్కెట్ ఫోర్సెస్ అంటే దేశ వాణిజ్యము, ఎగుమతులు, దిగుమతులు ఇవే ప్రభావం చూపిస్తాయి. అయితే ఇండియా విషయానికి వస్తే మనది మేనేజ్డ్ ఫ్లోటింగ్ ఎక్స్చేంజ్ రేట్. అంటే భారతదేశం మ్యాక్సిమం మార్కెట్ ఫోర్సెస్ మీదే డిటర్మైన్ చేస్తుంది. కానీ అవసరమైన సందర్భాలలో ఆర్బీఐ కొంతమేరకు ఇన్వాల్వ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇక్కడ కూడా ఆర్బీఐ మార్కెట్ స్టెబిలైజేషన్ స్కీమ్ ద్వారా కొన్ని డాలర్లను మార్కెట్లోకి పంప్ చేస్తూ ఉంది. అంటే డాలర్లను అమ్మడం లాంటి చర్యలు చేపట్టింది. తద్వారా మార్కెట్లోకి డాలర్లు వస్తాయి అండ్ డాలర్లకి డిమాండ్ తగ్గి రూపీ పుంజుకునే అవకాశం ఉంటుంది అని. అయితే ఈ చర్యలు అంత ప్రభావం చూపించడం లేదు. అండ్ ఆర్బీఐ ఈ చర్యలను ఇలాగే కొనసాగిస్తే మన విదేశీ మారకపు నిల్వలు తగ్గే ప్రమాదం కూడా ఉంది అని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కాబట్టి ఇప్పుడు చేయాల్సిందేంటి? ఎక్కువగా ఎఫ్డిఐలను, ఎఫ్ఐఐలను ఆకర్షించడము, ద్రవ్యోల్బణం మీద దృష్టి సారించి ధరలను కంట్రోల్ చేయడం మరియు వీలైనంత త్వరగా వాణిజ్య ఒప్పందం ద్వారా ఇండియా మరియు అమెరికా మధ్య టైస్ని మరింత పెంపొందించుకునే విధంగా కృషి చేయడం. అప్పుడు తిరిగి రూపాయి వాల్యూ పుంజుకునే అవకాశం ఉంటుంది. అంటే యాజ్ ఆఫ్ నౌ డాలరు 90 రూపీస్ వరకు ఉంది అండ్ భవిష్యత్తులో మరింత క్షీణించే అవకాశం ఉంది అని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. పౌర అణు ఇంధన రంగంలో మరింత సహకారం, కొత్త ఒప్పందం కుదుర్చుకోనున్న భారత్, రష్యా. నేడే పుతిన్ రాక, మోడీతో రేపు శిఖరాగ్ర సమావేశం. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారతదేశ పర్యటనకు రానున్నారు అండి. ఈరోజు ఆయన భారత్కు రానున్నారు మరియు రేపు భారత ప్రధాని నరేంద్ర మోదీ గారితో శిఖరాగ్ర సమావేశంలో ఆయన పాల్గొంటారు. దీనికి సంబంధించిన డీటెయిల్స్ మనం చూద్దాము. పౌర అణు ఇంధన రంగంలో పరస్పర సహకారాన్ని భారత్, రష్యా మరింత పెంచుకోనున్నాయి. ఇందుకోసం కొత్త ఒప్పందం కుదుర్చుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ మేరకు భారత్తో పౌర అణు సహకారంపై అవగాహన ఒప్పందానికి రష్యా పార్లమెంటు దిగువ సభ డ్యూమా తాజాగా ఆమోదం తెలిపింది. అంటే భారతదేశం అణు అవసరాల కోసం, ఎస్పెషల్లీ సివిల్ న్యూక్లియర్ డీల్ ఇది. అంటే విద్యుదుత్పత్తి, మెడిసినల్ పర్పస్ ఇలాంటి పౌర అవసరాలకు న్యూక్లియర్ ఎనర్జీని ఉపయోగించుకోవడంపై రష్యా మరియు భారతదేశం ఒక ఒప్పందాన్ని కుదుర్చుకోనున్నాయి. పుతిన్ పర్యటనలో భాగంగా ఇరు దేశాలు ఈ ఒప్పందంపై సంతకాలు చేయనున్నాయి. ఇరువురు దేశాధినేతలు పాల్గొనే శిఖరాగ్ర సమావేశంలో ముఖ్యంగా రక్షణ, వాణిజ్య రంగాలలో ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేసుకోవడంపై ప్రధానంగా చర్చిస్తారు. రష్యా అనేది మనకి ఆల్ వెదర్ ఫ్రెండ్ అండి. ఖచ్చితంగా రష్యా నుంచి మనం దూరంగా వెళ్ళే అవకాశం ఉండదు. రష్యా మరియు భారతదేశం ఎప్పటి నుంచో మైత్రి బంధాన్ని కొనసాగిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా డిఫెన్స్ టెక్నాలజీలో భారతదేశం చాలా వరకు రష్యా మీద ఆధారపడి ఉంది. కాబట్టి ఇటీవల మనము ఆత్మనిర్భర్ భారత్ని కొనసాగిస్తూ ఉన్నా కూడా డిఫెన్స్ కోఆపరేషన్లో మనము పూర్తి స్థాయిలో రష్యాని నమ్మవచ్చు. అందువల్లనే ఈ భేటీలు ముఖ్యంగా రక్షణ విషయం మీద కొంత చర్చ జరిగే అవకాశం ఉంది. అండ్ రక్షణ మంత్రులు కూడా ఈరోజు భేటీ కానున్నారు.
భారత రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, రష్యా రక్షణ మంత్రి ఆండ్రే బెలౌసోవ్ ఢిల్లీలో గురువారం భేటీ కానున్నారు. భారత్ మరిన్ని S-400 క్షిపణి వ్యవస్థలను కొనుగోలు చేయడం, సుఖోయ్ 30 యుద్ధ విమానాల ఉన్నతీకరణ వంటి అంశాలపై వారు చర్చించే అవకాశం ఉంది. సుఖోయ్ Su-57 యుద్ధ విమానాలను మన దేశానికి రష్యా సరఫరా చేసే అంశం కూడా చర్చకు రావచ్చు. ప్రీవియస్ క్లాసెస్లో కూడా మనం చూసాము, సుఖోయ్ Su-57 5th జనరేషన్ ఫైటర్ జెట్స్ని భారతదేశానికి అందించడానికి రష్యా సుముఖత వ్యక్తం చేసింది. అండ్ ట్రాన్స్ఫర్ ఆఫ్ టెక్నాలజీ అంటే రష్యాలో తయారు చేసి ఇక్కడికి మనం పంపించడానికి కాదు, భారతదేశంలోనే వాటిని డెవలప్ చేయడానికి రష్యా అంగీకారం తెలపడం మనం చూసాము. సో ఈ చర్చ కూడా ఈ సమావేశంలో రానుంది. అండ్ నెక్స్ట్ 2 డేస్లో ఇండియా మరియు రష్యా మధ్య జరిగే ఒప్పందాలు ఇంటర్నేషనల్ రిలేషన్స్లో మనకి ఇంపార్టెంట్ అండి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. వాటి గురించి కూడా కమింగ్ క్లాసెస్లో డిస్కస్ చేద్దాం. అండ్ ఇండియా రష్యా రిలేషన్స్కి సంబంధించి నెక్స్ట్ ఆర్టికల్లో కూడా మనం చూద్దామండి. ఇంధన స్నేహం, ఎనర్జీ సెక్టార్లో కూడా ఇటీవల రష్యా మనకి ప్రధాన భాగస్వామిగా ఎదుగుతూ వచ్చింది. దానికి సంబంధించిన డీటెయిల్స్ మరియు గణాంకాలు ఇక్కడ చూద్దాం. 8 ఏళ్ల కిందట ఇండియా మొత్తం చమురు దిగుమతులలో రష్యా వాటా కేవలం 2% కన్నా తక్కువగానే ఉండేది. అయితే ఉక్రెయిన్ మీద కయ్యానికి కాలు దువ్విన రష్యాపై పాశ్చాత్య దేశాలు పెను ఆంక్షలు విధించాయి. ఆ క్రమంలో అది రాయితీకి చమురు అమ్మడం ప్రారంభించింది. దాంతో 2022లో రష్యా నుంచి ఇండియా క్రూడ్ ఆయిల్ దిగుమతులు ఒక్కసారిగా పెరిగాయి. తరువాతి కాలంలో అవి మరింత అధికమయ్యాయి. మనం ఇదివరకు ఎక్కువగా చమురు దిగుమతుల కోసం మిడిల్ ఈస్ట్ మీదే ఆధారపడి ఉండేవాళ్ళము. ముఖ్యంగా ఇరాన్, సౌదీ అరేబియా లాంటి దేశాల మీద ఆధారపడి ఉన్నాము. కానీ ఎప్పుడైతే రష్యా మీద వెస్ట్రన్ శాంక్షన్స్ విధించడం జరిగిందో ఆటోమేటిక్గా రష్యా తన చమురును రాయితీకి అమ్మడం ప్రారంభించింది. దాంతో భారతదేశం తన ఇంధన భద్రత కోసం రష్యా నుంచి అధిక మొత్తంలో చమురును దిగుమతి చేసుకుంటూ వచ్చింది. దీనికి సంబంధించిన గణాంకాలని కూడా మనం చూద్దామండి. దీనికి సోర్స్ UN కామ్ట్రేడ్ డేటాబేస్ మరియు GTRA నివేదికలు. 2017లో మొత్తం రష్యా నుంచి చమురు దిగుమతులు $131 కోట్ల ఉన్నాయి. అండ్ మొత్తం చమురు దిగుమతులలో రష్యా వాటా అప్పుడు కేవలం 1.6%గా ఉండేది. 2018లో మరింత దిగజారి 1.1%కి చేరుకుంది. 2019లో 1.4%, 2020లో 1.4%, అండ్ 2021లో 2.2%. ఇక్కడి వరకు రష్యా చమురు దిగుమతి అనేది మనకి పెద్దగా లేదు. కానీ 2022 నుంచి క్రమేపీ ఇది పెరుగుదల చూస్తూ ఉన్నాము. 2022లో సుమారు $2,550 కోట్ల విలువ గల చమురును దిగుమతి చేసుకున్నాము. ఇది సుమారు 14.7% వాటాని కలిగి ఉంది. అండ్ 2023లో $4,860 కోట్ల అండ్ ఓవరాల్ ఇంపోర్ట్స్లో ఇది 34.6% కలిగి ఉంది. 2024లో మరింత పెరిగి $5,270 కోట్ల విలువ గల చమురుని మనము దిగుమతి చేసుకున్నాము. అండ్ ఓవరాల్ చమురు దిగుమతులలో రష్యా వాటా 37.3%కి పెరిగింది. అండ్ 2025లో మనం చూస్తే ఏప్రిల్ టు సెప్టెంబర్ ఓవరాల్ ఇంపోర్ట్స్లో 31.8% వాటాని రష్యా కలిగి ఉంది. సో ఈ విధంగా క్రమేపీ చమురు దిగుమతులలో రష్యా వాటా పెరుగుతూ వచ్చింది. అయితే ఇప్పుడు భారత్ మీద అమెరికా ఆంక్షలు విధిస్తూ ఉండడం ఎక్కువగా ప్రెజర్ చేస్తూ ఉంది రష్యా యొక్క చమురును కొనుగోలు చేయవద్దు అని. అండ్ కొంత మనము తగ్గించుకుంటూ వస్తున్నాం. అండ్ భవిష్యత్తులో ఇండియా యొక్క స్టాండ్ ఏ విధంగా ఉంటుంది అనేది కూడా చూద్దాం. ఈరోజు ఈనాడు న్యూస్ పేపర్లోని ఇంపార్టెంట్ 1-లైనర్ కరెంట్ అఫైర్స్ని చూడండి. లాస్ట్ క్లాస్లో మనం చెప్పుకున్నాము DRDO ఎస్కేప్ సిస్టమ్ని సక్సెస్ఫుల్గా ప్రయోగించింది అని. దాని గురించి ఇక్కడ ఇవ్వడం జరిగింది. చండీగఢ్లోని టెర్మినల్ బ్యాలిస్టిక్స్ రీసెర్చ్ ల్యాబొరేటరీలో ఈ ప్రయోగం నిర్వహించారు. హై స్పీడ్ రాకెట్ స్లెడ్ టెస్ట్. ఇందులో ఏ విధంగా ఎస్కేప్ అయ్యే అవకాశం ఉంది ఒకవేళ ఫైటర్ జెట్కి ప్రమాదం ఏర్పడితే లేదా టెక్నికల్ గ్లిచ్ జరిగితే అనేది సక్సెస్ఫుల్గా ప్రయోగించారు. మరియు ఆ సమయంలో ఉండే ఏరోడైనమిక్ బలాలు మరియు త్వరణం ఏ విధంగా ఉంటుంది అనేది కూడా నమోదు చేసుకోవడం జరిగింది. ఇది భవిష్యత్తులో మనము నూతనంగా తయారు చేయబోయే ఫైటర్ జెట్స్ విషయంలో ఉపయోగపడుతుంది. నెక్స్ట్ ఇంపార్టెంట్ వన్ చూడండి. ద 14th ఎడిషన్ ఆఫ్ ఎకువేరిన్, ద జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజ్ ఇన్వాల్వింగ్ ద ఇండియన్ ఆర్మీ అండ్ ద మాల్దీవ్స్ నేషనల్ డిఫెన్స్ ఫోర్స్ began in తిరువనంతపురం ఆన్ 2nd December 2025. భారత్ మరియు మాల్దీవ్స్ మధ్య జరిగే ఈ జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజ్ ఎకువీరన్ 2025 ఎడిషన్ ప్రారంభమైంది. తిరువనంతపురంలో దీనిని నిర్వహిస్తున్నారు.
నెక్స్ట్ ఇంపార్టెంట్ వన్ చూడండి. ద అటల్ పెన్షన్ యోజన హ్యాస్ క్రాస్డ్ 8.34 crore ఎన్రోల్మెంట్స్ అకార్డింగ్ టు డేటా షేర్డ్ ఇన్ ద లోక్సభ ఆన్ December 1st, 2025. ఉమెన్ కన్స్టిట్యూట్ 48% ఆఫ్ ద టోటల్ సబ్స్క్రైబర్స్, రిఫ్లెక్టింగ్ సిగ్నిఫికెంట్ పార్టిసిపేషన్ ఫ్రమ్ ఫీమేల్ బెనిఫిషరీస్ అక్రాస్ ద కంట్రీ. అనార్గనైజ్డ్ సెక్టార్లో ఎవరైతే పనిచేస్తూ ఉన్న కార్మికులు ఉన్నారో వారికి సామాజిక భద్రతను పెంపొందించడం కోసం ఈ అటల్ పెన్షన్ యోజనను తీసుకురావడం జరిగింది. 2015 మే 9న దీనిని ప్రారంభించారు. ఇప్పుడు లేటెస్ట్ డేటా ప్రకారం సుమారు 8.34 కోట్ల మంది దీనిలో ఎన్రోల్ అవడం జరిగింది. అండ్ మరొక ముఖ్య విషయం ఏంటి అంటే సుమారు 48% మంది మహిళలు ఇందులో ఎన్రోల్ అవ్వడం విశేషం. నెక్స్ట్ వన్ చూడండి. ఇండియాస్ టోటల్ ఇన్స్టాల్డ్ పవర్ జనరేషన్ కెపాసిటీ హ్యాస్ రీచ్డ్ 5.05 lakh మెగావాట్ యాజ్ ఆఫ్ అక్టోబర్ 2025. సో ఇటీవల పార్లమెంటులో అడిగిన ఒక ప్రశ్నకు సమాధానమిస్తూ భారతదేశం యొక్క ఓవరాల్ పవర్ జనరేషన్ ఇన్స్టాల్డ్ కెపాసిటీ అనేది 5.05 lakh మెగావాట్ అంటే 505 గిగావాట్స్కు చేరింది అని సమాధానం ఇవ్వడం జరిగింది. ఈ లేటెస్ట్ డేటా ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకుంటూ ఉండాలి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఈరోజు మన క్వశ్చన్ ఆఫ్ ద డే గురించి చూడండి. భారత రూపాయి విలువ తగ్గుదలకు సంబంధించి ఈ క్రింది ప్రకటనలను పరిగణించండి. రూపీ డిప్రిసియేషన్కి సంబంధించి ఈ రోజు క్లాస్లో మనం డిస్కస్ చేయడం జరిగింది. ఆ కంటెక్స్ట్లో 2 స్టేట్మెంట్స్ని ఇచ్చానండి. కరెక్ట్ స్టేట్మెంట్స్ని ఐడెంటిఫై చేసి ఆన్సర్ని కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇది ఈరోజు ఈనాడు న్యూస్ పేపర్లోని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ మీద డైలీ అనాలిసిస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.